భార్య తీసుకున్న ఒక్క నిర్ణయం భర్తకి 100 సందేహాలు కలిగించాయి. మరి ఆ సందేహాలు నవ్వులుగా ఎలా మారియో చూపించడానికి వచ్చేస్తున్నారు తాగుబోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. రోహిణి, ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా? ఏంటండి? నిన్ను బైక్ ఎక్కించుకొని ఫిలిం నగర్ అప్పెక్కడం. అంతకంటే కష్టమైంది ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎక్కించుకొని ఈ స్టేజ్ మీద ఎక్కించడం. రెడ్ సిగ్నల్ వచ్చింది. అది కూడా రెడ్ సిగ్నల్. ఒక్క నిమిషం. ఇన్నాళ్ళకి ఎంత మంచి క్యారెక్టర్ దొరికిందో. అదే ప్రసాద్ అంటే మీరిద్దరు వీడు నా ఎక్స్ లవర్ అండి. ప్రసాద్, నేను గుర్తున్నానా? నేను రోహిణిని. రోహిణి, నువ్వా? నేనే. నన్ను కాదని ఏం చేసుకున్నావా? చిచ్చి. ప్రసాద్ని ఒక 2 నెలలు మన ఇంట్లో ఉంచుకొని ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చి తనకి ఒక కొత్త జీవితం ప్రారంభించొచ్చని తెలియజెప్పుదామండి. ఓ, అలా అంటున్నావా? ఇంటికి వెళ్దాం రా. రోహిణి గారు, రోహిణి గారు చెప్పండి. నమస్కారం అండి. ఏంటి? నేను ఎదురింట్లో చేరాను. నమస్కారం అన్నయ్య గారు. చిచి, ఈయన మా ఆయన కాదండి, నా లవరు. అయితే మీ ఆయనకి తెలియకుండా బాగానే మేనేజ్ చేయండి. ఎందుకు నాకు తెలుసమ్మా. ఈయన నా ఎక్స్ లవర్ అండి. పాపం డిప్రెషన్ లో అయిపోతాను, మారుద్దామని తీసుకొచ్చాను. నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు తెలుసా. 2 నెలలు ఉంచుకొని పంపించేస్తాను. ఇన్స్పిరేషనల్ అండి. వస్తాను. వెరీ గుడ్. ఏమైనా అవసరం అయితే అడుగుతూ ఉండండి. 2 నెలలు ఉంచుకొని పంపించేస్తాదంట. థ్యాంక్స్ రోహిణి. నీకు గుర్తుందా మన ఫస్ట్ హగ్ ఎప్పుడు తీసుకున్నామో? తెలుసు, కృష్ణకాంత్ పార్క్ లో. కాదు, బస్ స్టాప్ లో. కాదు బేబీ. లేదు నాన్న, బస్ స్టాప్ లో. కాదు నాన్న, కృష్ణకాంత్ పార్క్ లో. కాదు. ఏంటి రోహిణి, ఏంటి గొడవ ఏమైనా పెట్టుకున్నావా? ఏం కాదండి, మేము లవ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ హగ్ ఎప్పుడు తీసుకున్నామని అడిగితే నేనేమో కృష్ణకాంత్ పార్క్ అంటున్నాడు, నేనేమో బస్ స్టాండ్ అంటున్నాను. ఇది డిస్కషన్ చేస్తారు నా ముందు. వాడు మన ఇంట్లో ఉండడం కంటే డిప్రెషన్ లో ఉండడమే బెటర్. రోహిణి, ఇటు అగ్గిని తెలిసినట్టు కిస్కేమైపోతాడు. చెప్పు. అయినా ఏంటండి ఇప్పుడు మీకు ఒక లవర్ ఉండి అది మీకోసం పిచ్చెక్కిపోతే అప్పుడు తెలిసేది దాని వాల్యూ. నాకు ఒక లవర్ ఉంది, నా కోసం పిచ్చిదైంది. అది నేను చెప్పానా? నేను తీసుకొచ్చానా? తీసుకొచ్చుకో. ఎవరొద్దన్నారు? తీసుకొస్తా. తీసుకురా. మనసు గతింతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖములేరంతే. రమేష్, వీడా చిచ్చరి పిడుగు? వీడు చిచ్చరి పిడుగు కాదమ్మా, చీపిరి కట్ట. నేను రమేష్ ఎక్స్, రమేష్ నా ఎక్స్, ఇద్దరు XX డబుల్ ఎక్సెల్. అంటే నిన్ను ప్రేమించిన అప్సరస. అవును, తాగుబోతు రమేష్ కోసం తాగుబోతాయినా నా ఎక్స్ లవర్ ఇదే. నేను బుద్ధిగా ఉన్నాను, చబ్బిగా ఉన్నాను. ఏంటి కొంచెం పొట్ట వచ్చింది, అందుకే నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు కదా. మరి ఈడేంటి? నా సంగతి నీకు తెలీదు. నాకు తెలుగే తెలీదు, మరి మీ సంగతి ఏంటి? నేను నా చేతిలో ప్రేమతో నీకు మంచిగా ఇస్తాను. చాలా సన్నగా అయిపోయావు రమేష్, అసలు బాగాలేదు రమేష్. చాలా మనసు చాలా కష్టంగా ఉంది నాకు. రోహిణి, నీకేం పర్లేదు కదా? ఇలా తినిపిస్తుంది పర్లేదు కదా? నాకు కూడా పప్పు కావాలి, తినిపించవా? అయ్యో రమేష్, ఏం లేదు. రోహిణి, నాకు కూడా తాపిచ్చు, కొంచెం గట్టి కొట్టు. నేనేదో అనుకున్నాను కానీ అది ఇంట్లో ఉండడానికి వీలేదు, పంపించే. ఒక 2 నెలలే కదా? 2 నెలలైనా కదా అది ఇంట్లో ఉండడానికి. అది మారిపోయిన తర్వాత పంపిద్దామమ్మా. ముందు అనుకున్నా కదా. నేను ఒప్పుకోను, పంపించే మర్యాదగా. ఇవాళ నైట్ పడుకుంటే పొద్దున పంపించేస్తా, నీ కోపం చల్లారుతుంది. సరే, అప్పుడప్పుడు అరుస్తూ ఉండు, నాకన్నా ఎక్కువ పేరు నీకే వస్తుంది.
నేను పడుకుంటామ్మా ఈ ఒక్కరోజు. ఏంటి నన్ను వదిలేసి అందరూ వెళ్ళిపోతున్నారు? వదిలేసి ఎవరు వెళ్ళిపోవట్లేదు, పడుకుందాందా, నైట్ అయింది. కానీ మీ వైఫ్ ఎవరైనా పర్ఫార్మెన్స్ చేస్తే చేయనివ్వదండి. ఏదిది ఏదిది లేచేయ్ 12 అయింది. హ్యాపీ బర్త్డే రమేష్. నా బర్త్డే నాకే గుర్తులేదు, నీకు గుర్తుందా? స్టార్ట్ కూడా చేశాను కానీ నీకు కనపడద్దు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మై లవర్. నా బర్త్డే గుర్తు పెట్టుకున్నది అసలు నీకు గుర్తుందా? నాకెందుకు గుర్తులేదు? అది ప్రేమతో కేక్ కట్ చేపిస్తుంటే ఎందుకు దాని మీద ఓ 10 ఏడుస్తావు? కట్ చేసి ఇవ్వు రమేష్. నాకేమో నాకు ఏంటి నీకేంటి కేక్? నీకు గుర్తు కూడా లేదు రమేష్ బర్త్డే అని? నాకెందుకు గుర్తులేదే మోహన్దానా, నాకెందుకు గుర్తులేదు? నా మొగుడు బర్త్డే ఎప్పుడు? ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఏయ్, రమేష్ no. ఏంటి రమేష్, నీకోసం నా మొగుడు దగ్గరికి వెళ్ళామంటే బాగా చెప్తున్నా. రమేష్ నువ్వే నన్ను పిలిచావు. నేను హ్యాపీగా ఒక దేవదాసి లాగా మంచిగా తాగి ఒక కుక్క పిల్లతో చెప్పడానికి వెళ్ళిపోమని నేను అనవసరంగా తీసుకొచ్చాను ప్లీజ్. ఓకే ఒకసారి లోపలికి వెళ్ళండి. చూడు అర్థమైంది, నీకు ఆమె కావాలి. అవును. మ్యూచువల్ గా డివోర్స్ తీసుకొని ఎవరికి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుందాం. అంతే, ఓకే అది బెటర్. నీకేం ప్రాబ్లం లేదు కదా? ఒకరితో ఇది ఒక అండర్స్టాండింగ్ మీద అవుతుంది. ఎగ్జాక్ట్లీ. పిలవండి. ఏమే విద్యలేక నాకు తమిళ్ నేర్పించడా? నో అంటే ఇల్లే. ఇల్లే. ఏంటి సడన్ సర్ప్రైజ్? పాపం ఆయన లైఫ్ లో లవ్ ఒక మైనస్, నా లైఫ్ లో లవ్ ఒక మైనస్. మైనస్ ప్లస్ మైనస్ ఇస్ ప్లస్. షాక్ అయ్యారా? మేమిద్దరం విడిపోవాలనుకున్నాం రా మీ వల్ల. సో అది మీ ఇష్టం, మేమైతే కలిసి ఉంటాం. అది కాదురా, అది కాదు, గడ్డపింది కాదు, ఉండు. రోహిణి గారు ఏంటండి మీరు చేసేది? ఏమైనా పద్ధతిగా ఉందా? ఏమైందండి? ఎవరో లవర్ అని చెప్పి ఇంటికి తెచ్చి పెట్టుకున్నారంట కదా? అవునండి, మా లవర్ ని మార్చుకుందాం తీసుకొచ్చాను. మీరు మార్చుకుందామని తెచ్చారు, ఇది 2 రోజులకు ఒకరిని మార్చి తెస్తుంది. అంటే అక్క నేను చూసి ఇన్స్పైర్ అయ్యానక్క. చిచ్చి, ఇలా ఇన్స్పైర్ అవుతారే నువ్వు? నేను మంచి 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 ఆలోచనతో తీసుకొచ్చాను. ఇంతమందిని తీసుకొచ్చావంటే లవర్ సాయింగ్ ఎవరైనా ఇల్లు. అది పెద్ద మ్యాటర్ కాదు, దీని సంగతి ఏంటి చూడు. ఇంకేంటి చూసేది? పెళ్లి చేసుకున్నారు, మనమే చూసుకోవాలి. ఇంకా అండి ఆనందం రండి, వస్తున్నానండి. మీ రూమ్ పక్కన రూమ్ ఇవ్వండి. వెల్కమ్ విద్యులేఖ, వెల్కమ్ టు జబర్దస్త్. థ్యాంక్ యూ. మరి ఈ రోజు యాజ్ అ కంటెస్టెంట్ రావడం, యాజ్ అ సెలబ్రిటీ గెస్ట్ రావడం, అది కూడా మా తాగ్బోతు రమేష్ అండ్ రోహిణి గారి స్కిట్ లో రావడం ఎలా అనిపిస్తుంది? వండర్ఫుల్, ఆల్వేస్ బీయింగ్ ఆన్ స్టేజ్. అది ఒక వేరే థ్రిల్. నిజంగా కెమెరా ముందు వేరే థ్రిల్, కానీ ఒక లైవ్ ఆడియన్స్ తో వాళ్ళు నవ్వడము అన్ని, అది 100% టుక్ మీ బ్యాక్. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ గారు, హౌ వాస్ ది స్కిట్? విత్ యూ థ్యాంక్ యూ గారు. చాలా బాగా చేశారు. అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్స్ కాబట్టి మాకు అసలు అయితే కండ్ల పండగగా అనిపించింది. సూపర్, చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగ్ బాబు సార్. హలో అమ్మా, విద్యులేఖ. నైస్ అమ్మా, బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రోహిణి స్కిట్ బాగుంది. రోహిణి కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ బాగుంది. మధ్యలో క్రిస్ క్రాస్ బాగుంది. మంచి కాన్సెప్ట్ పట్టినావు రోహిణి. ఎంటర్టైన్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ గైస్.